శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. నేను సుమారుగా నెల రోజుల నుంచి నా యొక్క తల్లుల యొక్క, చెల్లెమ్మల యొక్క, సోదరుల యొక్క అభీష్టం మేరకు వారు పంపిస్తున్నటువంటి జాతక సంబంధమైన, మంత్ర శాస్త్ర సంబంధమైన అనేక రకాల ప్రశ్నలకు ప్రతిరోజు కూడా 40 మంది నుంచి 50 మందితో వారు పంపించినటువంటి లెటర్స్కు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇది నా జీవితానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే నాకు రాసినటువంటి లెటర్స్లో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఇది. ఎవరికైనా సరే అనారోగ్య తత్సంబంధమైన, దీర్ఘకాలిక తత్సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది తల్లులు అలాగే సోదరులు కూడా ఈ యొక్క పరిహారం చేసి ఉన్నారు. వారి యొక్క అనుభవాన్ని నాకు లెటర్స్ రూపంగా రాస్తూ ఉన్నారు. అంటే ఎంతో నిరూపితమైనటువంటి ఇది రహస్యం. ఈ యొక్క మంత్రము విధానము ఎలా చేయాలో మీకు నేను తెలియచేస్తాను. దీనిని ఒక చిన్న రాగి చెంబు, అంటే చిన్న రాగి పాత్ర ఒకటి అవసరం. అలాగే రావి చెట్టు యొక్క ఆకు, కొద్దిగా జలం. ముందుగా రాగి చెంబులో ఒక 1/2 లీటర్ వరకు నీటిని పోసుకొని 3 గంటల పాటు ఆ యొక్క నీటిని ఆ యొక్క రాగి పాత్రలో ఉంచిన తర్వాత ముందు రోజే తెచ్చుకున్నటువంటి ఆ యొక్క రావి చెట్టు యొక్క ఆకును పసుపు నీటిలో శుభ్రంగా శుద్ధి చేసి, ఈ యొక్క రాగి చెంబు నీటిలో మీరు సిద్ధం చేసుకున్న జలంలో ఆ యొక్క ఆకును మీ యొక్క కుడి చేతితో మృగముద్ర అంటే బొటన వేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, ఈ యొక్క 3 వేలను ఉపయోగిస్తూ ఆ యొక్క రాగి పాత్రలో ఉన్నటువంటి జలంలో ఈ యొక్క రావి చెట్టు ఆకుతో ఈ యొక్క స్వామివారి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ నీటిని కలిదిప్పండి. ఇలా 3 మాలల పాటు జపం చేసి, ఎవరికైతే దీర్ఘకాలికంగా అనారోగ్య సంబంధమైన ఇబ్బంది ఉందో, రోగం తత్సంబంధమైన వ్యవహారంలో ఇబ్బంది ఉందో, ఆ యొక్క జలాన్ని వారికి పట్టించండి. ఈ విధంగా ఉదయం ఒకమారు, ఉదయం 10 గంటలలోపు ఒకసారి, సాయంత్రం 4:30 దాటిన తర్వాత ఒకసారి, ఈ విధంగా 2 సార్లు రోజుకు ఆ యొక్క జలాన్ని ఆ యొక్క అనారోగ్య తత్సంబంధమైనటువంటి ఇబ్బందితో బాధపడుతున్నటువంటి వారికి ఆ జలాన్ని తాగించండి. ఆ యొక్క జలాన్ని సంప్రోక్షణ చేస్తున్నప్పుడు మీరు చదవాల్సినటువంటి స్వామివారి యొక్క మహామంత్రం ఉన్మత్త భైరవ మంత్రం. ఉన్మత్త భైరవుడు అంటే ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య తత్సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా విముక్తి కలిగించేటటువంటి రక్షకారకుడు. ఈ యొక్క ఉన్మత్త భైరవుడు పశ్చిమ దిక్కుకు అధిపతి. సాక్షాత్తు వారాహి అమ్మవారితో కూడి ఉంటారు ఈ యొక్క స్వామివారు. ఈ యొక్క మంత్రం ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి. ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి. ఈ యొక్క మంత్రాన్ని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది ఎవరికైతే అనారోగ్యం ఉందో వారు చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయి. లేదంటే వారి తల్లిగారు కానీ, తండ్రి గారు కానీ, జీవిత భాగస్వామి కానీ ఎవరైనా చేయొచ్చు. ఈ మంత్రం జపం చేసే ముందు వారికి కావాల్సింది, నేను ఈ యొక్క మంత్రం చదవడం ద్వారా, ఈ యొక్క జలాన్ని స్వీకరించడం ద్వారా నాకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, నేను సంపూర్ణ ఆరోగ్యవంతునవుతాను అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి వారు మాత్రమే చేయండి. ఆ యొక్క నమ్మకం ఉన్నటువంటి వారికే ఈ యొక్క ప్రభావం చేత వారికి ఉన్నటువంటి రోగ తత్సంబంధమైనటువంటి సమస్య పూర్తిగా పోతుంది. అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఉన్మత్త భైరవ తంత్రాన్ని మీ యొక్క బంధువులకు, మీ యొక్క స్నేహితులకు అందరికీ కూడా తెలియచేయండి. మనం ఎవరికైనా సరే ధనాన్ని, ధాన్యాన్ని దానం చేయకపోయినా ఒక మంచి మాట చెప్పడం ద్వారా కూడా వారి జీవితాన్ని బాగు చేస్తే తద్వారా మన జీవితంలో పుణ్యం జమ చేయబడుతుంది. ఈ విధంగా కూడా మనం ముక్తి మోక్షానికి కూడా అర్హులం కావచ్చు. మీ అందరికీ కూడా మరొకసారి శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.